మంచి మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, నేను మీకోసము మంచి కాంటినెంటల్ రెసిపీ తీసుకొచ్చాను. చికెన్ మరియు లాబ్స్టర్ ఫ్రై రెసిపీ చాలా బాగుంటుంది. చాలా క్రీమీగా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది చేసుకోవడానికి ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి 150 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇందులో తగినంత సాల్ట్, అలాగే సరిపడా మిరియాల పొడిని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ దీని పక్కన విడిచిపెట్టండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి. ఇందులో ఒక 2 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకుని చికెన్ బ్రౌన్ అయినంత వరకు వేయించాలి. వీడియోలో చూపించిన విధంగా చికెన్ బ్రౌన్ అయిన తర్వాత చికెన్ ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 20 గ్రాములు బటర్ యాడ్ చేసుకోండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత 5 వెల్లుల్లి రెమ్మలను నేను చిన్నగా తరుక్కుని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 1 మినిట్ పాటు వేయించండి. వెల్లుల్లి మాడిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. వేయించిన తర్వాత ఇప్పుడు స్లైసెస్గా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని యాడ్ చేసుకున్నాను. దీన్ని ఒక 2 నిమిషాలు మిక్స్ చేస్తూ వేయించండి. ఇప్పుడు ఒక క్యాప్సికమ్ని నేను డైస్కి కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న క్యారెట్ని జూలియన్ కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ని యాడ్ చేసిన తర్వాత ఒక 3 నిమిషాల పాటు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఈలోపు ఉల్లిపాయ ట్రాన్స్లూసెంట్గా అయిపోతుంది. ఇప్పుడు మనం బ్రౌన్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి. నేను ఈ చికెన్ని ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. అలాగే ఉడకబెట్టిన లాబ్స్టర్ మీట్ని నేను చిన్న చిన్న కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేస్తూ ఒక 5 నిమిషాల పాటు వేయించండి. 5 నిమిషాలు వేగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు క్రీమ్ని యాడ్ చేసుకోండి. క్రీమ్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేస్తూ క్రీమ్ చిక్కబడి క్రీమ్ మన ముక్కలకి పట్టే వరకు వేయించాలి. ఇప్పుడు మొజరెల్లా చీజ్ని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా మిక్స్ చేస్తూ ఒక 2-3 నిమిషాలు బాగా వేయించి దీన్ని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఇలా చేసుకుంటే చికెన్ మరియు లాబ్స్టర్ ఫ్రై చాలా బాగుంటుంది. చాలా క్రీమీగా ఉంటుంది. దీన్ని మీరు స్నాక్ లా తీసుకోవచ్చు, స్టఫ్ లా తీసుకోవచ్చు, రైస్ తో మరియు చపాతీతో కూడా తీసుకోవచ్చు. అయితే సర్వ్ చేసుకునేటప్పుడు దీని మీద పార్స్లీ యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. మరి ట్రై చేస్తారు కదా. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమన్నా రెసిపీ కావాలా? అయితే కామెంట్ చేయండి. మరి ఒకసారి మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. చెర్రీ షెఫ్ సైనింగ్ ఆఫ్.